పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద ఇవాళ దాడి చేసింది. సో మీకేమనిపిస్తుందండి? చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్టే, ఉగ్రవాదం మీద చేయాలి. వాళ్ళకి దాడులు చేస్తేనే వాళ్ళ దారిలోకి వస్తారు. అంటే ఎందుకు అంటే మొన్న పెహల్గామ్ ఇష్యూ జరిగింది కదా, సో పెహల్గామ్ ద్వారానే ఈ చిచ్చు మొదలైంది. పెహల్గామ్ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? అసలు చాలా బాధాకరమైన విషయం. బాధాకర విషయం. మెయిన్ పాకిస్తాన్కి అన్నీ క్లోజ్ చేసేయాలి. అన్ని దారులు మనీ గట్ట ఆర్థికంగా వాళ్ళకి ఏమీ రాకుండా చేస్తే వాళ్ళ టెర్రరిస్టులను గట్ట పోషించడం తగ్గిస్తారు అన్నమాట. అప్పుడే ఉగ్రవాదులు తగ్గుతారు. అంతే. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఎస్, అవును అనుకుంటున్నాను. కరెక్ట్, 100% రైట్ అది. ఓకే, ఇప్పుడు మనది శాంతి అని చెప్పేసి ఇప్పటిదాకా మనం శాంతి చర్చలతోనే ఉన్నాము. కానీ వాళ్ళు ఒకేసారి మన దేశం మీద పెహల్గామ్ ఇష్యూ అయితే దేశమంతా స్పందించింది. ఖచ్చితంగా పాకిస్తాన్ని మట్టు పెట్టాలి, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేయాలని చెప్పేసి అందరూ కోరారు. ఇవాళ మన భారత రంగం కూడా అటాక్ చేసింది కదా. సో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అసలు? నెక్స్ట్ ఇలాగే కొనసాగితే బాగుంటుంది. ఉగ్రవాదం మీద ఇలా జరుగుతూ ఉంటే దాడులు వాళ్ళ దారిలోకి వస్తారు, తగ్గిస్తారు అన్నమాట. ఇలాగ మన మీద దాడి చేయడం గట్రా తగ్గిస్తారు. ఇప్పుడు సింధు జిల్లాలను కూడా మన ప్రభుత్వం ఆపేసింది, భారత ప్రభుత్వం. వాళ్ళలోకి వెళ్ళకుండా. ఇప్పుడు వాళ్ళకు చైనా సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? మన దేశం మీద చైనా వాళ్ళిద్దరూ విడిచిపోయే అవకాశం. వాళ్ళకి చైనా అంటే మనకి రష్యా ఉంది కదా, రష్యా ఉంది, అమెరికా కూడా సపోర్ట్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇజ్రాయిల్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఎందుకు అంటే పాకిస్తాన్ మన దేశం మీద ఎందుకు ఇంత విద్వేషం చిమ్ముతున్న పరిస్థితి? అసలు ఏంటి అసలు మన దేశం, అసలు దేశంలో భారతీయులు ఉగ్రవాదాలు అసలు ఎందుకు పాకిస్తాన్ మన దేశం మీద ఎందుకు ఇట్లా శత్రుద్వేషంగా? వాళ్ళకన్నా మనం బాగా డెవలప్ అవుతున్నాం, అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉగ్రవాదులు దాడి తెరిస్తే అందరూ మనల్ని కూడా పాకిస్తాన్లో చూస్తారని వాళ్ళ ఉద్దేశం మేబీ. ఓకే, ఇప్పుడు చర్యకు ప్రతిచర్య ఉండే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళ నుంచా? వాళ్ళ నుంచి ఉండదు, తక్కువ ఉంటుంది. వాళ్ళకి పెట్రోల్కి డబ్బులు డీజిల్ కూడా మనకన్నా బాగా లోగా ఉన్నారు కదా వాళ్ళు. కష్టం. ఏదో చైనా కానీ సపోర్ట్ చేస్తే కొంచెం చేయొచ్చు దాడులు. ఓకే, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి పాకిస్తాన్లో. మన మిసైల్స్ ఉగ్రవాదులపై అటాక్ చేస్తున్నారు, వాళ్ళ స్థావరాలపై అటాక్ చేస్తున్నారు. దాదాపు 100 మంది హతమయ్యారట. వాళ్ళు బెదిరిస్తారు. వాళ్ళ బెదిరింపులకి ఏం భయపడట్లేదు. వాళ్ళకన్నా మన ఆర్మీ స్ట్రాంగ్ ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.